నేను శాంతి దూతను యుద్ధాలు చేయను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సంవత్సరంలో ఎన్ని యుద్ధాలు చేశాడు? యమన్ మీద యుద్ధం చేశాడు. యమన్ మీద యుద్ధం చేసేసరికి అక్కడ వాళ్ళు తిరిగి కొట్టేసరికి అక్కడ యుద్ధం ఆపేసి పరిపోయి వచ్చేసాడు అక్కడి నుంచి. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ హౌతీలతో తట్టుకోలేకపోయాడు ఈయన. తర్వాత మనం ఇరాన్ లో వెళ్ళి 4 బాంబులు వేసి వచ్చాడు. ఇరాన్ తో యుద్ధం చేసే స్తోమత లేదు కానీ బాంబులు వేసి వచ్చాడు. అక్కడ బూట్స్ దింపాడంటే కానీ వేల సంఖ్యలో అమెరికన్ చనిపోతారు అక్కడ. అలాగే ఇప్పుడు వెనిజులా మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన చేయొద్దు అనుకున్నా ఆయన చేతిలో ఉండదు. ఈ డీప్ స్టేట్ నిర్ణయిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే ఉంటుంది. పైపెచ్చు ఎలా జో బైడెన్ చేశాడు ఈయన కూడా చేయబోతున్నాడు. ఈయన టర్మ్ అయిపోయేసరికి తన కొడుకుని, మా అల్లుడిని, తర్వాత కూతుర్ని, వీళ్ళందరినీ కూడా యావజ్జీవం వాళ్ళకి క్షమాభిక్ష పెట్టేస్తారు. ఇప్పుడు హంటర్ బైడెన్ ఏం చేశాడు జో బైడెన్, అదే పరిస్థితి ఇక్కడ కూడా జరగబోతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని లూట్ చేసినా ఈ 4 ఏళ్లలో వాళ్ళని ఎవరు ప్రాసిక్యూట్ చేయకుండా వాళ్ళని చేసుకుంటారు. కాబట్టి అక్కడ డెమోక్రసీ అనేది లేదు ఆ దేశంలో. అదొక ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్. అది అర్థం చేసుకోవాలి. డెమోక్రసీ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో మాత్రమే ఉంది. వాజ్పేయి గారిని, ఇందిరాగాంధీ గారిని పెద్ద పెద్ద దిగ్గజాలను ఓడించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మన దేశం ఇది. కాబట్టి ఇక్కడే డెమోక్రసీ ఉంది. ఇక్కడ డెమోక్రసీ లేదు. మీరు డెమోక్రసీ మేము నేర్పిస్తామని ఇప్పుడు కూడా ఈ వెస్ట్ మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ ఆ స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు థ్యాంక్ యూ గిరిధర్ గారు. అలాగే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, పాపారావు గారు.